హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. రేవంత్ రెడ్డి గారు, నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగదలుచుకున్నానండి. అదేనండి, మీ ఈ 9 నెలల ప్రజాపాలన, అది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన, మీరు పెట్టుకున్నటువంటి పేరు ప్రజాపాలన ఏదైతే పెట్టుకొని దిక్కుమాలిన పాలన చేస్తున్నారో, ఈ దిక్కుమాలిన ప్రజాపాలనకు సంబంధించి నేను శ్వేతపత్రాలని అడుగుతున్నానండి. మీకు దమ్ము ధైర్యం దమ్ము దగ్గు అంటారు కదా, ఏదున్నా మీరు నిజంగా సీఎం అయితే పౌరుషం ఉంటే ఇప్పుడు నేను అడిగిన వాటికి ప్రజలకి శ్వేతపత్రం విడుదల చేసి ఇవ్వండి. ఎందులో అడుగుతున్నానంటే, ఒక్కటండి, ముందుగా మీరు వచ్చి ఇప్పటికి 9 నెలలు కావస్తుందండి. ఈ 9 నెలల కాలంలో మీరు చేసిన అప్పులు, ఇప్పటికీ నాకు తెలిసి మీరు చేసిన అప్పులు 72,000 కోట్లండి. 72,000 కోట్లు, ఇది బడ్జెట్ది కాకుండా 72,000 కోట్లు. ఈ 72,000 కోట్లకి ప్లస్ ఆల్రెడీ బడ్జెట్లో మీరు అలాట్ చేసిన వాటిని మొత్తంగా లెక్క చెప్పుతూ ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఎక్కడ అలాట్ చేశారు, ఏం చేశారు? నాకు తెలిసి చెప్తున్నాను కదా, మీరు అసలు అందులో ఒక 10% ఏదో వాడారేమో అనిపిస్తుందంటే అసలు ఏం చేశారనేది ఒక్కసారిగా పబ్లిక్ లెక్క చెప్పండి. ఇంకొకటండి, అగ్రికల్చర్కి సంబంధించి మీరు వచ్చినప్పటి నుండి మీరు ఏదైతే చెప్పారో రైతు రుణమాఫీ అని చెప్పేసి మీరు ఇప్పటి వరకు ఎంతమందికి చేశారు అనేది శ్వేతపత్రం విడుదల చేయండి. ఇంకొకటండి, మీరు వచ్చినప్పటి నుండి ఇదే వ్యవసాయం రంగంలో, ఇదే అగ్రికల్చర్లో ఇప్పటి వరకు చనిపోయిన రైతులు ఎందరో ఒక్కసారిగా శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు వచ్చినప్పటి నుండి ఇప్పటికీ పంట ఉత్పత్తి ఎంతవరకు ఉందనేది ఒక్క శ్వేతపత్రం విడుదల చేయండి. సరే, ఒక పంట ఉత్పత్తి అంటే ఆల్రెడీ దీని క్రెడిట్ కూడా కేసీఆర్కి వెళ్తుందండి. ఎందుకంటే దీనికి వచ్చేసి వాటర్ సోర్సెస్ అన్నీ క్రియేట్ చేసింది కేసీఆర్ కాబట్టి. ఇంకా మీరు ఆ మాత్రం కొద్దిగా తగ్గిందనుకుంటే దానికి రీజన్ మీరే అవుతారండి. చూసారు, అందరు చూశారు, కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తూ కాళేశ్వరాన్ని ఒక చెడు ప్రాజెక్టుగా, అంటే ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా చూపే ఉద్దేశంలో మీరు రైతుల గోసపుచ్చుకున్నారు. మీరు దీనికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, పంటల ఉత్పత్తి కూడా చేయండి. ఇంకా నేను మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను, చేనేత కార్మికులకు మీరు చేస్తున్నటువంటి సహకారం ఏంది, ఏం చేశారు? ఈ 9 నెలల కాలంలో ఎంతమంది చేనేత కార్మికులు చనిపోయారో శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు వచ్చినప్పటి నుండి కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి ఏదైతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ సర్టిఫికేట్ ఒక్కటి ఇవ్వలేదండి, వాటిని మీరు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కానీ మీరు వచ్చిన 9 నెలల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, మీరు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎన్ని భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఎంతమంది పిల్లలు సఫర్ అయ్యారు, ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయండి. ఇంకా మనము వైద్య రంగానికి వద్దామండి. ఈ వైద్య రంగంలో మీరు వచ్చినప్పటి నుండి ఏం జరుగుతుందో ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా, ఎంతమంది చనిపోయారో. మొన్న గాంధీ ఇన్సిడెంట్ కూడా మీకు నేను వీడియో చేసి పెట్టానండి, చూడండి. సో ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేయండి, ప్రాజెక్టులకు సంబంధించింది చేయండి. ఇంకా మీరు ఇంకా ఏది పెట్టాలంటే శాంతి భద్రతలకు సంబంధించింది శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇది చాలా చాలా ముఖ్యమండి. ఎందుకు ఇది ముఖ్యమని చెప్తున్నానంటే, గత 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి పగ ప్రతీకార రాజకీయాలు జరగలేదండి. రాష్ట్ర వ్యాప్తంగా సుఖ సంతోషాలతో శాంతి భద్రతలు విరసిల్లాయండి మన తెలంగాణలో. కానీ ఈ 9 నెలల కాలంలో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎక్కడున్నాయండి సరైన శాంతి భద్రతలు? ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి? ఒక్కసారిగా వీటికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము నీకుందా అని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి. ఇంకా నిన్ను అడుగుతున్నాను,
నువ్వు వచ్చినప్పటి నుండి ఎక్కడో ఆంధ్రాలో రాయలసీమలో జరిగే ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ పెంచి పోషిస్తున్నావు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇదే కేసీఆర్ తలుచుకుంటే, కేసీఆర్ ఒక్క ఊ అని పిలిపిస్తే చాలండి, మీరు మాడి మాడి మషైపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇది మా సంస్కృతి అది కాదు. నువ్వు అడ్డమైనటువంటి రాయలసీమ సంస్కృతిని పెంచి పోషిస్తున్నావు. ఎన్ని దాడులు జరిగాయండి, రాజకీయ దాడులు. హరీష్ రావు ఆఫీస్ మీద దాడి జరిగిందా లేదా? ప్రశ్నిస్తే విలేకరుల పైన దాడులు జరిగాయా లేదా? నిన్నటికి మొన్న సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద దాడి జరిగిందా లేదా? ఇంకా ఇంకా చాలా దాడులు జరిగాయండి. హరీష్ రావుది ఇదే కాకుండా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడికి వెళ్తే ఏం మాట్లాడావు? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా నీది అనిపిస్తుంది? అసలు ముఖ్యమంత్రి ఉండే స్థాయి? అసలు ఆ 9 మంది 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఒకడు నావాడు కాదంటారు, ఒకళ్ళు మావాళ్ళే అంటారు. ఇక నువ్వైతే గాంధీని మావాడని నువ్వు ఒప్పుకున్నావు కూడా, వెళ్ళి తన్నొచ్చాడని మాట్లాడతావు. అసలు శాంతి భద్రతలు అదుపు తప్పడానికి ముఖ్య కారణం నీ బజారు రౌడీ భాష. అసలు నీ మొహం చూస్తేనే, అసలు నిన్ను చూస్తేనే అసలు ఎట్లా ఉందంటే, అసలు నువ్వు నిన్ను చూస్తుంటే ఒక్కోసారి అసలు వీడు ఎందుకున్నాడబ్బా సీఎం అన్నట్టు. అసలు ఆ ఒక్క ఫేస్లో కూడా ఆ రాజు కళ లేదు నీ దగ్గర. సీఎం కళ గుండా కళ కనబడుతుంది. నీ భాష బజారు భాష, నీ నీ యాస అలానే ఉంది, నీ వేషధారణ అలానే ఉంది, నీ వే ఆఫ్ టాకింగ్ కూడా అలానే ఉంది. బజారు భాష మాట్లాడుతున్న నిన్ను చూసి యథా రాజా తదా ప్రజ, అలానే నీలాగానే నీ కార్యకర్తలు తయారయ్యారు. కేసీఆర్ తలుచుకుంటే నువ్వు ఎక్కడో ఉండేవాడివి, మాడి మసిపోయేవాడివి. ఒక్కటి ఆలోచించుకో, రేవంత్ అని పిలిచే ప్లేస్లో రేపు నిన్ను రేవంత్ అనేదాకా చూడకు. రేవంత్ మంచి ప్రజాపాలన చెయ్యి. ఇప్పుడు నేను అడిగిన ప్రతి దానికి ప్రభుత్వ పరంగా శ్వేతపత్రం విడుదల చేయి. ఇది నేను అడిగింది కాదు, అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ కూడా అడిగింది. దమ్ముంటే చెయ్యి. 9 నెలల కాలంలో, 9 నెలలు కాకపోతే ఇంకో 3 నెలలు తీసుకుని చెయ్యి, చూద్దాం. నీ శ్వేతపత్రం విడుదల చేయి. ఏం చేసావో శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడే నువ్వు వచ్చినప్పుడు స్టార్టింగ్లో విడుదల చేసిన శ్వేతపత్రానికే కౌంటర్ ఇస్తేనే తట్టుకోలేక గిలగిలలాడిన నువ్వు ఇప్పుడు ఇన్ని లోటుపాట్లతో ఉన్నావు. నీకు దమ్ముంటే ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేసి చూడు, అప్పుడు నువ్వు నిజమైన సీఎంగాని ఒప్పుకుంటాను. వాస్తవాలు ప్రదర్శించు, లేదంటే నిన్ను ఒక ఆట ఆడుకుంటారు జనం, గుర్తుపెట్టుకో. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనుక్షణం నిన్ను వదిలిపెట్టదు. వాళ్ళు వదిలిపెట్టినా నిన్ననే చెప్పాను మీకు ఒక వీడియోలో, నేను క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. నేను మాత్రం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టాను. ఎప్పటికీ నువ్వు గవర్నమెంట్లో ఉన్నా నిన్ను క్వశ్చన్ చేస్తాను, 100 క్వశ్చన్ చేస్తాను. నువ్వు గవర్నమెంట్లో లేనిప్పుడు కూడా నిన్ను క్వశ్చన్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఒక తప్పుడు మనిషిలాగా ఆలోచించి ఎంతసేపు ఒక రకమైన మెంటాలిటీ లాగా ప్రదర్శిస్తావు. నేను చూస్తేనే అర్థమవుతుంది అసలు నీ మానసిక స్థితి ఏందో, నేను చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి ఫస్ట్ అది చెక్ చేయించుకో. నువ్వు నాకు అది తెలియక అడుగుతాను. అసలు నువ్వు ఎలా సీఎం అయ్యావో అది మా దౌర్భాగ్యం అనుకోవాలి. అసలు నువ్వు కూడా సీఎం అవుతావో లేదో అనుకుంటాను, కానీ ఏదో సీఎం అయ్యావు. సరే అయితే అయ్యావు, ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకొని మంచి రూలింగ్ చేయి. ఒక్కటి అసలు ఏది లేదు. గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్, నేను అడిగినటువంటిది కరెక్టా కాదా మీరే నాకు చెప్పండి. నేను అడుగుతుంది ఏం లేదండి, ఈ 9 నెలల కాలానికి శ్వేతపత్రం అడుగుతున్నాను. అవసరమైతే సంవత్సర కాలం తీసుకునే సరే నాకు శ్వేతపత్రం విడుదల చేయండి. నాకు కావాలి శ్వేతపత్రం. ఇంకా నా వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తుండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, గంట బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. మంచి వీడియోస్ తీస్తూ అప్లోడ్ చేస్తుంటానండి. ఇంకా నాకు ఏమైనా ఉంటే సజెషన్స్ ఉంటే నాకు సజెషన్స్ ఇవ్వండి, తీసుకుంటాను. ఇట్లు మీ దినేష్ గంగసాని.